ఆ కాంట్రాక్టర్ ఎవడో వాడిని తీసుకొచ్చి గుడి కట్టించేదాకా నిద్రపోయేది లేదని చెప్పి ల్యాండ్ అలాట్ చేసినప్పుడు వీళ్ళని ఏదైనా ఎన్కంబరెన్స్ ఉందా, అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ మనం చేసినప్పుడు ఇదన్నీ కూడా చెట్లు తోటి నిండి ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి చూసినప్పుడు ఇది అడవిలాగా ఉంది, మనం తీసుకోవచ్చు, బుష్ క్లియరెన్స్ చేస్తే స్కూల్కి ఇచ్చేయచ్చు అన్నది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఇంపార్టెంట్. 200 crores తో వస్తుంది. మనం మంచి ఉద్దేశంతో వెళ్ళాం. ఇప్పటికీ కూడా నేను ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ది రాంగ్ థింగ్. మేము కూడా దాన్ని పోర్ట్రేట్ చేస్తున్నాం మేడం. భారతీయ జనతా పార్టీ నుంచి ఏం డిమాండ్ చేస్తున్నాం మేడం, ఈ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ ఒకటి చేపియాలి. డిపార్ట్మెంట్ లో పెడతారా, కాంట్రాక్టర్ తో చేపిస్తారా? హెరిటేజ్ తో పాటు టెంపుల్ కాబట్టి ఇంకా చాలా ఇంపార్టెంట్. మేము ఆర్డీఓ గారికి మేడం ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం మీ దగ్గర తీసుకొస్తాం. నమస్కారం. ఏదైతే ఖానాపురం మండలం అశోక్ నగరం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో వాళ్ళు అభివృద్ధి చేద్దాం అనుకుంటే మేమెవరం అడ్డం కాదు. కానీ అభివృద్ధి పేరుతో ఈనాడు దేవాలయాల జోలికొచ్చి ఇక్కడ ఉన్న సుమారు 800 సంవత్సరాల క్రితం నాటి ప్రతాపరుద్రుడు కట్టించిన శివాలయాన్ని కాంట్రాక్టర్ కూల్చివేయడం, మరి ఈ కాంట్రాక్టర్ ఎవరు, కాంగ్రెస్ పార్టీ అధికార నాయకుడా, మరి ఎవరని చెప్పి ఇంకా డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 800 సంవత్సరాల పురాతన నాటి ఆలయాన్ని, శివాలయాన్ని కూల్చేసి అది ఇక్కడ ఇదే స్కూల్ డెవలప్మెంట్ ఇక్కడ చేయాల్సిన అవసరం ఏముంది? పక్కన ల్యాండ్ ఉంది. శివాలయం జోలికొచ్చి, గుళ్ళ జోలికొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఏం చేద్దాం అనుకుంటారు, మరి హిందూ ధర్మాన్ని గురించి ఏం చేద్దాం అనుకుంటారో ఇట్లా కక్షపూరితమైన వ్యవహారం చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంతవరకు సబబు? మరి దీన్ని పురావస్తు శాఖ కావచ్చు, దేవాదాయ శాఖ కావచ్చు, మరి ఈ శాఖలకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు కావచ్చు, కళ్ళు కనపడతలేవా మీకు? ఎందుకు సనాతన ధర్మం జోలికొచ్చి, హిందూ ధర్మం జోలికొచ్చి ఈనాడు ఈ గుళ్ళను గుల్లగొడితే మీకు వచ్చిన ఆనందం ఏంటిది? మరి మా నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు తెల్లారు లేతే గుళ్ళ చుట్టూ తిరిగి దండం పెట్టుకుంటాడు. మరి మాధవరెడ్డి గారు, మీరు మీ కాంట్రాక్టర్, మీ ఇక్కడ ఏ కాంట్రాక్టర్కి అయితే మీరు ఇది వర్క్ అలాట్మెంట్ చేసిండ్రో, ఏ కాంట్రాక్టర్ ఈ గుడి గుల్లగొట్టిండో వెంటనే ఈ గుడిని పునర్నిర్మించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఒక హిందూ బిడ్డగా నేను ఇక్కడ ఈ అశోక్ నగరం గ్రామం నుంచి డిమాండ్ చేస్తున్నాను. మరి 800 సంవత్సరాల క్రితం నాటి ఈ గుడిని కూలగొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది నాడు? మీరు పక్కన జాగాలు ఉన్నాయి కదా, అటు పక్కన జాగా ఉన్నది కదా, ఈ గుడిని కూలగొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? నీ డిపిఆర్ ఉంటే నువ్వు 14 ఎకరాల స్థలంలో ఈ గుడిని కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? తీసుకుంటే ఒక 10 గుంటల జాగాలో ఈ గుడి ఉన్నది ఇక్కడ. మరి ఈ గుడిని కూలగొట్టి నువ్వు ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతానంటే నీ అభివృద్ధి చేసుకుంటే మేము అడ్డం కాదు. అభివృద్ధి పేరుతో ఆలయాల జోలికి వస్తే మాత్రం ఊరుకునే లేదు. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు, మీరు మరొకసారి పునరాలోచన చేసుకోవాలి దీని విషయంలో. ఎందుకంటే మీకు తెలిసింది ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరు మీద మీరు ఇక్కడ డిపిఆర్ తయారు చేసిన విషయం మాకు తెలుసు. మీకు తెలిసే జరుగుతుంది ఇదంతా. ఇది మంచిది కాదు, మార్చండి. ఏదైతే ఈ గుడికి సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయో 14 ఎకరాల భూమి ఈ గుడికి సంబంధించింది ఉంది. దాన్ని వెంటనే సీజ్ చేసి, ఆ ల్యాండ్ని సీజ్ చేసి, మరి దేవాదాయ కమిటీ మరియు ఇదే పురావస్తు కమిటీ వారు మరి ఇప్పటివరకు ఇక్కడికి రాలేదు. మరి చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ కాంట్రాక్టర్ ఎవడో వాని ఇంటి ముందు 2 రోజుల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు, నర్సంపేట నియోజకవర్గం అందరిపై వాని ఇంటి ముందు ధర్నా చేస్తాం. ఆ కాంట్రాక్టర్ ఎవడో వాడిని తీసుకొచ్చి గుడి కట్టించేదాకా నిద్రపోయేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు డెవలప్మెంట్, భారతీయ జనతా పార్టీ వాయిస్ ఎప్పుడు ఏముంటుంది అంటే డెవలప్మెంట్కి మేము అడ్డం కాదు. నువ్వు డెవలప్మెంట్ పేరు మీద నువ్వు ఇక్కడ ఈ శివాలయాన్ని తీసుకొచ్చి నువ్వు మళ్ళీ ఇలా కొత్తగా వాయిస్ పుట్టించి ఇది ద్వారం మాత్రమే అంటే నువ్వు గుడి జోలికి ఎందుకు రావాలి? గుడికి సంబంధించిన ఇవన్నీ కనబడతలేవా? కళ్ళు కనబడతలేవా? ఇక్కడ వచ్చి చూసే నాయకులకు కానీ, వచ్చి చూసే అధికారులకు కానీ కళ్ళు కనబడతలేవా? ఇళ్ళని ఎందుకు వెళ్ళి హిందూ ధర్మంకి సంబంధించిన ఆలయాలను ఎందుకు వెళ్ళి పెట్టాలి? నీకు చుట్టుపక్కల ఇంత జాగా ఉన్నది కదా, అటు కట్టుకో. టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఇది సెట్ చేసేసి పక్కన స్కూల్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టుకుంటే ఎవరు వద్దంటారు? మీరు డెవలప్మెంట్ చేయండి, మేము సహకరిస్తాం. కానీ గుళ్ళ జోలికి వస్తే మాత్రం ఊరుకునే లేదు. ఈ కాంట్రాక్టర్ ఎవడో వాడు మళ్ళీ ఈ గుడిని కట్టాలి, ఈ గుడిని కట్టినాకనే వాడిని వదిలిపెట్టేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హర హర మహాదేవ్, శంభో శంకర. హర హర మహాదేవ్, శంభో శంకర. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై హనుమాన్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర.